మై ఛానల్ నీరజ క్రియేషన్స్ అండ్ వ్లాగ్స్. ఈ ఛానల్ నేను కొత్తగా పెట్టానండి. అయితే అందులో ఈరోజు ఫస్ట్ టైం కాబట్టి నేను స్వీట్తో స్నాక్స్ చేసి చూపించాలనుకుంటున్నాను. ఇంకొకటి ఏంటి అంటే ఈ వీడియోలో నేను ఇన్స్టెంట్ అప్పటిదప్పట్లో రెడీ కావడానికి స్నాక్స్ ఎలా ఉంటాయి, నెక్స్ట్ వచ్చేసి స్వీట్స్ కానీ వంటలు కానీ నెక్స్ట్ చట్నీలు, ఇంకా ఫర్దర్ మన సీజన్ బట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్ కదా, సమ్మర్లో ఏం తీసుకుంటే బాగుంటుంది అనేది నేను ఫ్రూట్ సాలెడ్, ఐస్ క్రీమ్స్ వాటెవర్ నేను చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి అంటే సీజన్ బట్టి కూడా నేను వెరైటీ వంటలు కూడా చేసి చూపిస్తానండి. సో ఇంకొకటి ఏంటంటే నా ఛానల్ని స్కిప్ చేయకుండా మీరు చూస్తూ ఉండండి. వ్లాగ్స్ కూడా చేసి చూపిస్తాను, వ్లాగ్స్ పెడతాను. ఇంకా నెక్స్ట్ అన్నీ చాలా బాగుంటాయండి, మీరు చూస్తూ ఉండండి నా ఛానల్ని. సో ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ మీకు చెప్తున్నానండి డైలీ ఒక వీడియో వస్తూనే ఉంటుంది. సో నా ఛానల్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకోటి మీరు నా ఛానల్ని సపోర్ట్ చేసి కదండి, ఇంకా వీడియోస్ కూడా డైలీ పెడుతూ ఉంటాను. మీకు కూడా ఇంకేదైనా కావాలనుకుంటే కామెంట్లో కూడా పెట్టండి. ఏ వంట చేయాలన్నా నేను ఈజీ ప్రాసెస్లో చూపిస్తానండి, చాలా ఈజీ మెథడ్. అప్పటిదప్పట్లో ఇన్స్టెంట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఇంకా బ్లాగ్స్ కూడా అప్లోడ్ చేశానండి. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇక్కడ నేను 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి. 1 కప్పు గోధుమ పిండికి 1 కప్పు గ్లాస్ షుగర్ వేసేసుకున్నాను. ఎక్కువ క్వాంటిటీ షుగర్ తినాలంటే కాస్త వేసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ టిప్ అండి, మీరు కొంచెం పెరుగు వేయండి, దానివల్ల బజ్జీలు చాలా సాఫ్ట్గా వస్తాయి. అందులో చిటికెట్ సాల్ట్ వేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే స్వీట్ ఏ ప్రిపేర్ చేస్తున్నా మీరు చిటికెట్ సాల్ట్ వేస్తే దాని టేస్ట్ వేరుగా ఉంటుంది. కాస్త నూనె కూడా వేసి ఒకేసారి బాగా కలుపుకోవాలి. కొంచెం వంట సోడా కూడా వేసుకోవాలి. అలా వేసుకొని వాటర్ వేస్తూ మొత్తం తడుపుతూ ఉండాలండి. మనం బజ్జీలకు బ్యాటర్ ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే తడుపుకోవాలి. కాకపోతే ఇంకో కొంచెం బాగా, ఇది గోధుమ పిండి కాబట్టి మనం ఎంత మంచిగా తడిపితే అంత టేస్టీగా వస్తాయండి. సో ఇలాంటి వీడియోస్ కూడా నేను ఇంకా ఫర్దర్గా పెడుతూ ఉంటాను, ఇలాంటి టిప్స్ చెప్తూ ఉంటాను. సో నా వీడియోని స్కిప్ చేయకుండా ఎంకరేజ్ చేస్తూ ఉండండి, సపోర్ట్ చేయాలనేది నా యొక్క కోరిక అండి. చూస్తున్నారు కదా, ఆయిల్ హీట్ అయ్యాక మనం బజ్జీలు ఎలా వేసేసుకుంటామో అలాగే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఇలా మనం ఒకటి సేమ్ మనం బోండాలు ఎలా వేస్తామో అలా, దీన్ని స్వీట్ బోండాలు అని కూడా అనొచ్చు. కాకపోతే నేను బజ్జీలు ఎందుకన్నానంటే పిల్లలకు బజ్జీలు చాలా ఇష్టం అండి. కాకపోతే ఎట్లా అంటే బజ్జీలు తినమంటే తినట్లేరు కదా. సో మనం ఇలా స్వీట్ చేసామనుకోండి ఇంకా ఈజీగా తింటారు. సో నెక్స్ట్ వీడియోలో కూడా నేను ఇంకా స్నాక్స్, స్వీట్స్, ఇన్స్టెంట్ పిల్లలకు నచ్చేటి అన్నీ కూడా పెడుతూ ఉంటాను. సో ఫ్రెండ్స్, నా వీడియోని స్కిప్ చేయకుండా చివరకు చూస్తూ ఉండండి. చూసారు కదా, ఎంతో సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి. మనం ఏదైనా తినాలనిపించినప్పుడు అవుట్ సైడ్ ఫుడ్ తినే కన్నా ఇలా మనం ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో బొండాలు రెడీ, బజ్జీలు అండి, బజ్జీలు రెడీ అయిపోయాయి. చూసారు కదా ఫ్రెండ్స్, దీన్ని బొండాలు అనొచ్చు, బజ్జీలు అనొచ్చు, ఇష్టం. ఎంతో టేస్టీ అండి, నాకైతే చాలా బాగా నచ్చాయి. మా ఇంట్లో వాళ్ళు కూడా సూపర్ ఉన్నాయి అన్నారు. సో మీరు కూడా ట్రై చేయండి, మీకు నచ్చితే కామెంట్లో కూడా తెలియజేయండి ఎలా వచ్చాయో. నాకైతే చాలా బాగా నచ్చాయండి. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఈ వీడియోని నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.